అండి, వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే స్టఫింగ్ కాకరకాయ, మసాలా కాకరకాయ, గుత్తి కాకరకాయ, వాట్ ఎవర్ మేబీ అండి. మన కన్వీనియంట్ బట్టి మనం ఏదైనా పిలుచుకుందాం. అది స్టఫింగ్ కాకరకాయ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కాకరకాయలండి. కాకరకాయలు నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నా. ఏంటంటే ఉప్పు, పసుపు, చింతపండు ఉంటుంది కదా, చింతపండు వాటరు, ఉప్పు, పసుపు వేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టి ఉంచుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టి చూపించి వీడియోలో ఎంత అయిపోతుంది, మీరు ఎంత వీడియో అని చెప్పి చికాకు అయిపోతారేమో అని చెప్పి ముందే బాయిల్ చేసి ఉంచేసుకున్నా. అండ్ దెన్ దీనికి స్టఫింగ్కి ఏమేమి కావాలంటే పల్లీలు, శనగపప్పు, పల్లీలు ఒక 3 స్పూన్లు అండి, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు ఒక 8 9, జీరా 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, అండ్ చింతపండు, వెల్లుల్లి 1 పెద్దది, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకోను. యాజ్ యూజువల్ ప్రతి కర్రీ నేను వెల్లుల్లి దంచి చేస్తాను, కదా ఒక అలవాటు. సో అది మీరు కూడా అట్లానే చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అంటే ఘాట్లు పెట్టి ఉడకబెట్టుకోవాలండి. నేను ఉడకబెట్టుకోవాలని చెప్పాను కానీ ఘాట్లు పెట్టుకోవాలని చెప్పలేదు. ఇదిగోండి ఇలా ఘాటులు పెట్టుకోవాలి. మధ్యలో నుంచి నేను సీడ్స్ ఏం తీయలేదు. కొందరు తీసి చేస్తారు కానీ అవి లేతగా ఉన్నాయి. సీడ్స్ ఉంటే అదో ఒక టేస్ట్ ఉంటుందని దేనికి సీడ్స్ తీయలేదు. చూడండి, అన్నిటికీ సీడ్స్ ఉన్నాయి ప్రతి దానికి. ఇలా ఘాట్లు పెట్టి చింతపండు వాటర్లో ఉప్పు, పసుపు వేసి 10 మినిట్స్ ఉడకబెట్టి తీసేసుకొని అది చల్లారాక మనము స్టఫింగ్ పెట్టుకోవాలి కదా. మన తగిన ప్రాసెస్లోకి వెళ్దాం రండి. కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టి ఇంకా మనం 1 by 1 అన్నీ కలిపేనే 1 by 1 వేసేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు అండ్ పల్లీలు అన్నీ ఒకేసారి వేయించుకుందాం. అంటే ఇవి కొంచెం వేగాక మనం ధనియాలు, జీలకర్ర వేద్దాం. ఇవైతే ఫస్ట్ వేయించుకుందాం. కలిపించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోనండి, ఎందుకంటే మనం వేయించిలోనే టేస్ట్. ఇది స్టఫింగే కానీ నేను ఏ స్పైసెస్ వేయలేదు. చూసారా, చెక్క, లవంగా, ఇలాచి ఇవేం స్పైసెస్ వేయలేదు. ధనియాలు, జీలకర్ర తప్ప ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి ఇందులో లేవు. లాస్ట్లో ఇలా వేగించుకోండి. ఇలా వేగినప్పుడు మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసేసుకోవడమే. ఇంకా వాటితో పాటు ఇవి కూడా మంచిగా వేగుతాయి. వేయించుకుందాం. ఇవి కూడా అన్నీ వేయించుకోవాలి. నువ్వులు కూడా కొంచెం వేసుకోవచ్చు. లాస్ట్లో వేస్తాను కొన్ని నువ్వులు. అంటే అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంటే మనము మసాలా వంకాయకి చేస్తాం కదా, గుత్తి వంకాయ కర్రీ, సేమ్ అవే ఇంగ్రీడియంట్స్, దానిలాగే సేమ్. ఇంకా దానికి చెక్క, లవంగా కూడా వేస్తాం కదా, దీనికి వేయట్లేదు. అదే తేడా దానికి దీనికి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ సేము. అసలు ఈ పొడి చేసి డబ్బాలో వేసుకొని ఉంచుకునే వెంటనే మనకు పని అయిపోతుంది. కాకరకాయ ఉడకబెట్టి స్టఫ్ చేసుకోవడం, పెట్టేయడం, అంతే అయిపోద్ది కూర 10 మినిట్స్లో. కానీ అన్నీ ఫ్రెష్గా ఇంకా బాగుంటుందేమో అని చెప్పి ఇప్పటికిప్పుడు చేస్తున్నాం. ఇదిగోండి, చింతపండు కూడా వేసుకుందాం. అండ్ వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఆల్మోస్ట్ అది వేగిపోయి వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. మిక్సీ పట్టినప్పుడు వేయొచ్చు. దీని ఒక్కదానికైతే మెంతులు వేయనండి నేను. ఈ రెసిపీకి మెంతి పొడి కానీ మెంతులు కానీ వేయను. ఎందుకంటే కాకరకాయ కూడా లైట్గా చేదు ఉంటుంది కదా, ఆ మెంతుల్లో ఉండే లైట్గా చేదు కూడా దీనికి సెట్ అవ్వదు అనమాట, ఈ కర్రీకి మెంతులు కాంబినేషన్. సో ఈ ఒక్కదానికైతే మెంతులు నేను వేయను. చూడండి అయిందా. ఇందులో రాక్ సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే. చల్లారేయండి. చల్లారకి మిక్సీలో వేసుకున్నాం. 1 స్పూన్ వేసుకొని మనం మిక్సీ పట్టుకో. రాక్ సాల్ట్ ఒక్కొక్క స్పూను, ఫుల్ స్పూను, 1.5 వేసేసుకొని ఇంక ఇదే ఉప్పు, ఇదే కారం అనమాట. మళ్ళీ ఇంక వేరేగా నేను మిక్సీ పట్టుకొని వస్తానండి. పొడి కొట్టుకొని చూడండి, ఇలా కచ్చపచ్చ పెట్టుకున్న పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు. స్టఫ్ చేసిన పొడి ఇలా అయింది. ఇలా పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకోనేకి మనం ఇవి ఉన్నాయి కదా కాకరకాయలు, స్టఫ్ చేసుకోయింది ఉడకబెట్టుకునేవి, ఇందులో మనం ఇది పెట్టుకోవాలి స్టఫింగ్ అనేది. ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని సైడ్ ఉంచుకుందాం. ఒక్కొక్కటి పెట్టుకుందాం. ఇలా అన్ని స్టఫ్ చేసి పెట్టుకున్నా.
ఇప్పుడు మనం కడాయి పెట్టి వేడి చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టాను, కడాయి వేడెక్కాక ఆయిల్ వేసేసుకుందాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. అందులో వేసిన స్టఫింగ్ కూడా అన్నీ వేయించినవే కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఆల్మోస్ట్ తొందరగానే అయిపోద్ది. ఇంకా అంటే ఆయిల్ వేడెక్కింది, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకొని వేసేసుకొని ఒక్కొక్క కాకరకాయని మనం స్టఫ్ చేసుకుందాం, పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయల తాలింపులు వేయడం వల్ల బాగుంటుంది, అరోమా కూడా చాలా బాగా వస్తుంది అసలు. ఒక్కొక్కటి వేసి మూత పెట్టి కాసేపు వేయించుకుందాం. ఇది ఉంది కదా మిగిలింది పౌడర్, లాస్ట్లో ఇది కూడా వేసేసుకుందాం కావాలంటే. లేదంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, తర్వాత వేసేసుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్స్ తర్వాత వేద్దాం, అది సగం మగ్గిందనగా లాస్ట్ లాగా వేస్తే అది అట్లా తగిలి బాగుంటుంది. మనం మూత పెట్టించుకుందాం. ఇప్పుడు క్యాప్ పెట్టుకుందాం, ఒకసారి తిరిగేసుకుందాం. జస్ట్ ఇచ్చాడంటే కొంచెం వేగాక మొత్తం తిరిగేస్తే అప్పుడు స్టఫింగ్ పడదు, లేదంటే స్టఫింగ్ మొత్తం పడిపోద్దని మెల్లగా తిప్పుతున్నాం. మెల్లగా తిప్పేసుకోండి, తిప్పి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం కాసేపు. వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం మగ్గింది, ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఇలా పైన. దాంతోపాటు ఈ ఆనియన్ కూడా మగ్గుద్ది, బాగుంటుంది. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గించుకుందాం కాసేపు. చూడండి ఇలా మగ్గింది, కొంచెం పొడి వేసుకుందాం. అదే మనం అందులో స్టఫ్ చేయగా కొంచెం మిగిలింది కదా, ఆ పొడి వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంటే ఈ టైంలో కూడా మీరు ఇలా పైన చల్లించుకోవచ్చు కారాన్ని. ఉల్లిపాయలు కూడా మంచి మగ్గిపోయేవి. ఇదిగోండి ఉల్లిపాయలు చూసారా, అయిపోయింది. తాలింపులా పెట్టకుండా ఇలా పైన వేయండి ఉల్లిపాయలు, బాగుంటుంది. కారం కావాలంటే స్పైస్ కొందరు తిన్న వాళ్ళు ఉంటే మనం చిల్లీ చేసాం కదా వేయించి మిర్చి, కావాలంటే ఈ పైన ఇలా స్ప్రింకిల్ లాగా చేసేసుకున్నా బాగుంటుంది. అసలేం స్టఫింగ్ పడిపోలేదండి, ఇందులోనే ఉంది చూసారా, ఏం పడిపోలేదు. ఇంకాసేపు అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. కారం ఇలా కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నా, కొంచెమే, అంటే ఏమో సరిపోదేమో అని చిన్న డౌట్ అంతే. ఇదిగోండి అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు చూసారా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అవన్నీ కాకుండా ఇలా చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కాసేపు మూత పెట్టాం. మగ్గాక ఆయిల్ నెయ్యి అండి 2 స్పూన్లు, బాగుంటుంది కమ్మగా. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి 2 స్పూన్లు వేసుకున్నా. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి.
మన పప్పుతో పక్కన పెట్టుకున్నా బాగుంటుంది. పప్పుతో, రసంతో, సాంబార్తో, ఒత్తికి కూడా అది కట్ చేసుకొని మనం రైస్లో కలుపుకొని, ఎందుకంటే అందులో స్టఫింగ్ ఉంది, ఆనియన్ ఉంది, అక్కడ కలుపుకొని అలా ఒట్టి తిన్నా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. కొత్తిమీర అంటే లాస్ట్లో వేస్తాం కదా, అంటే కర్రీ అయిపోయిందండి. ఇదిగోండి అయిపోయింది, ఉడికిపోయింది కూడా. మీకు గుర్తు చూపిస్తే చూసారా ఎలా అంటే కట్ అయిపోతుంది. చూడండి చూసారా ఎంత వేగం కట్ అయిపోయింది, ఎంత బాగా అయింది. అసలు నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది, బాగుంటుంది. అసలు ట్రై చేయండి ప్లీజ్ ఒకసారి. మన కర్రీ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసిస్తాను. నెయ్యి వేసాం కదా, నెయ్యి కమ్మదనం స్మెల్ బాగా వస్తుంది. అసలు చాలా బాగుందండి. కర్రీ అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తుంది. చూడండి అయిపోయిందండి. ఇలా వెడల్పు ఉన్న ప్యాన్ అయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా పెడితే ఈవెన్గా అన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యి ఒకే టేస్ట్ ఉంటుంది మీరు ఏది తిన్నా. కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది. చూసారా, మీకు చూపించాను చూడండి. అసలు ఇలా అంటే ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే చూడండి, ఇది చూపిస్తున్న గుచ్చి. అసలు చూడండి ఇలా అంటే కట్ అవుతుంది, అంత మెత్తగా ఉడికిపోయింది. బాగుంది. చేదు కూడా ఉండదు, ఎందుకంటే చింతపండు వాటర్లో ఉడకబెట్టాం కదా, చేదు కూడా ఉండదు. చూడండి మన కర్రీ అయిపోయింది. ఓకే చూడండి మన కాకరకాయ స్టఫ్ అయిపోయింది. స్టఫింగ్ కాకరకాయ ఫైనల్ లుక్ ఇలా అండి. ఇంకా ఆనియన్స్ పెట్టుకొని స్నాక్ లాగా ఒత్తిగా కూడా తినేవచ్చు, ఒక్కొక్క నోట్లో వేసుకోవచ్చు, ఏది కూడా ఉండదు. అన్నంలో ఇలా కలుపుకొని కొంచెం కొంచెం కలుపుకొని ఆనియన్ పెట్టుకొని అలా కలుపుకొని కూడా బాగుంటుంది. ఓకే మన ఫైనల్ రెసిపీ అయిపోయిందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్ బాయ్.